ఎవరు? నమస్తే అండి. ఏంటి ఇలా వచ్చారు? మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి వాచ్ తీసుకెళ్దామని. ఉండండి, తీసుకొస్తాను. ఏంటో ఆ వాచ్ మీద అంత ఇది. అది మా నాన్నగారు నాకు పుట్టినరోజున గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్. సారీ అండి, కనిపించట్లేదు. మా నాన్న ఏమైనా? చూడండి, ఆ వాచ్ నా చేతుకుంటే మా నాన్న నాతో ఉన్నట్టుంటుంది. దయచేసి నా వాచ్ నాకు కావాలి. మా నాన్న రాగానే అడిగి రేపట్లోగా మీ వాచ్ తెచ్చిస్తాలేండి. ఏంటమ్మా అల్లుడు గారు అలా అలిగిలిపోతున్నారు? ఓపెన్ టాప్ ఓపెన్ లాస్ట్రా కొనిపెట్టలేదనా? నాన్న, అల్లుడేంటి? అతనికి నాకు ఏమైనా పెళ్ళిందా? అవలేదా? ఆకాశం అంత పందిరేసి భూదేవంత పేటేసి రాత్రిని పెళ్లి చేశాను కదమ్మా. కల్లోనా? ఏంటి అది కళ? మరైతే ఇప్పుడు బయటికెళ్ళిన రౌడీ అల్లుడు ఎవడ్డు? నిన్న ఆటోకి డబ్బులు కట్టపోతే వాచ్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చిచ్చి వాచ్ ఇమ్మంటున్నాడు. ఇచ్చేయమ్మా, పరాయాళ్ళ సొమ్ము పాపం. ఇవ్వడానికి ఉంటేగా. ఆ వాచ్ కనిపించట్లేదు. ఉండమ్మా, పోలీసులు కంప్లైంట్. నాన్న, నాటకాలు ఆడద్దు. మర్యాదగా వాచ్ ఎక్కడ పెట్టావో చెప్పు. వాచియా మళ్ళీ ఇదో పెచ్చియా? నాకు తెల్ల. నేనేదో ఒకటి చేసుకొని చస్తే తెలుస్తుంది నీకు. మాగమాగమ్మా, అంత పనిచేయకమ్మా. మరి వాచ్ ఎక్కడా? అది మీ బావ మల్లేష్ గారి పుట్టినరోజు గిఫ్ట్ గా ఇచ్చాను. ఎందుకు నాన్న? పని పాట లేకుండా రోజు తాగుతూ 10 మంది చేత చీ అనిపించుకోవడానికి సిగ్గుగా లేదు? అమ్మా, నాలో ప్రవహించేది రక్తమే. నాలో నువ్వు చివుడు ఎత్తులు ఉన్నాయి. ఇప్పుడే కష్టపడతాను. సాయంత్రానికల్లా నీ పెళ్లి చేస్తాను. నా బండి బ్యాక్ టైర్ కూడా టచ్ చేసిన లేడు. అట్లాంటిది నాకు తెలియకుండా నా లారీ సీజ్ చేస్తాడ్రా. ఎవరు సీఏ? మా సీఏ గారికి మీ గురించి తెలియదు. నీకు తెలుసు కదరా. సర్ది చెప్తామంటే అందులో గంజాయి ఉంది. ఉంటుందిరా, గంజాయి ఉంటుంది, దొంగ లిక్కర్ ఉంటుంది, గుట్కాలు ఉంటాయి. సెంట్రల్ లో మా నాన్న, స్టేట్ లో మా మామ సీట్ లో కూర్చుంది ఇసుక లారీ తోలుకోవడానికి కాదు. సార్ తప్పైపోయింది సార్. ఏందో తప్పైంది? తోలు తీసేస్తా. పోలీస్ స్టేషన్ అంటే నీ అడ్డా అనుకున్నావురా రాస్కెల్? కందికొండ నరసింహారెడ్డితో పెట్టుకుంటున్నావు. సెంట్రల్ లో మా నాన్న, స్టేట్ లో మా రేయ్, వీడు షర్ట్ ఇప్పి జెండూ బాంబు రాయండి రా. ఓకే సార్. మీరేంట్రా సపోర్ట్ సపోర్ట్ కంబళి తెచ్చాడు కప్పండి రా. పోలీసు వాడితో పెట్టుకుంటే ప్రోగ్రెస్ ఏమిటో ఇక మీద నీ బాడీ కండిషన్ ఏ చెప్తుంది. సార్ మీరింత స్ట్రిక్ట్ అని నాకు తెలియదు సార్. ఇప్పుడు అర్థమైందిగా. ఇంతకు ముందున్న సీఐకి నువ్వు ఎంత ఇచ్చేవాడిరా? నెలకు 30,000 సార్. వచ్చే నెల నుంచి నాకు ₹1,00,000 పంపించు. లేకపోతే తెలుసుగా నేను నీకు జెండూ బాంబు పంపించాల్సి ఉంటుంది. అలాగే సార్. కానిస్టేబుల్స్, రేపటి నుంచి కేసుతో పాటు కేసు జెండూ బాంబు కూడా తీసుకురండి. నేను కూడా ట్రై చేస్తా. వచ్చి గంట అయింది, ఒక్క కిరాయి కూడా తగలలేదు. ఎవరికి పనులు లేవా ఏంటి? ఆటో కోసం వస్తున్నట్టుంది. ఏ అమ్మాయి వస్తావా? ఎక్కడికి వచ్చేది మోస్తలు సచ్చి. అంత స్పెల్లింగ్ మిస్టేక్ మాట్లాడానా? అబ్బూ, ఈవిడ్ని మనమే వెళ్ళి అడుగుదాం. హలో, ఆటో ఉంది, వస్తారా? ఏరా, నీ ఆటోలోకి రావాలా రాస్కెల్? ఏంటి మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందా? ఈ అమ్మాయి క్లియర్ గా చెప్పాలి. అమ్మా బుజ్జి, నేను ఒక ఆటో వాణ్ణి. తమరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను. బీచ్కి వెళ్ళాలి. ఎంత తీసుకుంటావు? 50 రూపాయలు అవుతుందమ్మా. 50 రూపాయలా? అవునమ్మా. నన్ను ఊరంతా తిప్పి మళ్ళీ మా ఇంటి దగ్గర దించడానికి నాకే ఇస్తాడు 200, తెలుసా? ఎవడ్డు వాడు? నా బాయ్ ఫ్రెండ్. ఓహో, హాయ్ డార్లింగ్. హాయ్. కమ్ ఆన్. పద డార్లింగ్. వెక్కిల్ అవ్వంటే ఇదే. యో ఆటో, వీడెవడ్డు? అర్జెంట్ గా రాయలసీమ పోవాలయ్యా. నేను నిన్ను పూడుస్తాను, నువ్వు ఎక్కువ. ఇదిగో పావు గంట ఉంది, బిన్న పోవాలా? తప్పనిసరిగా పోతాను, ఆటో ఎక్కుతున్నావు కదా, ఎక్కవయా నీకెందుకు? ఎక్కనే బిన్న పోనీ. అన్నట్టు ఏ ఊరు సార్ మీదే? తిరుపతి కదా? కాదు, అవును, నాకు ఎలా తెలుస్తుందా? తిరుపతి, బిన్న పోనీవయ్యా. ఓకే ఓకే, కూర్చోండి.
సర్లే ఏడాకుండావా పెట్రోల్ కొట్టించాలి. ఏడాడుంది పెట్రోల్ బంక్ పెట్రోల్ బండికి కాదు, నాకు. వారిని బండ బడా అవతల నేను రాయలసీమ పట్టుకోవాలయా. ఐఎమ్ సారీ, మందు లేకపోతే నేను రాయలసీమ కదా, రిక్షాను కూడా పట్టుకోలేను. ఒక యాభై కొట్టు. నీ బండ బడా నువ్వు నాకాడ దొరికినావయ్యా. బిన్నరా వస్తానా నీకెందుగా. ఏం కావాలి సార్? బావురు పిల్ల క్వార్టర్. ఈడాడు దొరికినాడా? యో రాయలసీమ పోతాయా? రాయలసీమ పోతే ఈస్ట్ కోస్ట్ ఉంటది, ఈస్ట్ కోస్ట్ పోతే ఈస్ట్ గోదావరి ఉంటది, ఈస్ట్ గోదావరి పోతే వెస్ట్ గోదావరి ఉంటది. ఏదో ఒక అట్లా పుడుచుకుంది కాలే. అవన్నీ నాకెందుకయ్యా, నేను చిత్తూరు పోవాలయ్యా. అంత అర్జెంటా? అర్జెంటే సార్. అయ్యగారిని రిక్షాలో తీసుకెళ్లి చిత్తూరులో వదిలేయ్. రెచ్చాలోనా? వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏయ్, నువ్వు 2 టీలకు డబ్బులు ఇవ్వాలి. సరే. నువ్వు 5 టీలకి. ఎత్తామా? టీ తాగితే నీ దగ్గరే తాగాలి. ఇదిగో తీసుకో. ఏంటా చూపు? ఓ చంటిగాడి ప్రేమ కదా. ఐ లవ్ యూ. ఇడియట్. నా మనసు ఎప్పుడో ఇంకొకరికి ఇచ్చేసాను తెలుసా? ఎవరికి? కొండంత గుండె ఉన్నోడికి, 8 బస్తాలు ఎడం చేత్తో ఎత్తేవోడికి, పులి పంజా ఉన్నోడికి. వారండి, నీ మనసు ఏమైనా చేపల మార్కెట్? చాలా ఒకటి ఇచ్చేయడానికి. ఈ లక్షణాలన్నీ ఒక్కడికే ఉన్నాయి. ఒక్కడికే ఉన్నాయా? ఎవరిది? చంద్రబాబు నాయుడా? చెప్పండి. కాదు, హరి. ఎవరు? నా అసిస్టెంట్ హరిగాడా? ఏంటి ఆయన నీకు అసిస్టెంటా? మరి కరాటే, మరాఠా, పరాటా, వైట్ బెల్ట్, రెడ్ బెల్ట్, తోల్ బెల్ట్, తొక్క బెల్ట్ అన్నా ఏంది నాకు నేర్పించోటే. మనమే నేర్పించావు. నీకు వచ్చింది తెలుసా? మనం అంటే ఆడికి ఇది. ఏంటి సార్ చిటికెన వేలు చూపిస్తూ? అదే బస్సు, ఇది ఎక్కడా అని రాణి నడుతున్న అడ్రస్ తెలీదు. మౌత్ కొంచెం దగ్గర పెట్టుకో, లేకపోతే టంగ్ తెగిపోద్ది. జరుగు. నువ్వేంటి ఇంకా వెయిటింగ్? ఏం లేదు, చట్నీలో ముంచి కారపొడేసి నెయ్యి వేసి నా మనసు నీకు పెడదామని. ఏంటూ పెట్టేది పొంగడం? మనసు అమ్మ మనసు. బాసు ఖాళీగా లేడు కానీ ఇంకెవరినోటో చూసుకో. దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా. పని ఇది కళా నిజమా? దా 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 వాణి, నా కళల రాణి నువ్వు వచ్చావా? అయ్య బాబోయ్, నాకు అసలు కాళ్ళు చేతులు ఆటలేదు. ఎందుకు కబురు పెడితే నేనే వాలిపోయావండి. అమ్మాయి మర్యాదగా మా నాన్న ఇచ్చిన వాచ్ ఇవ్వు. దీనికోసం నన్ను కొట్టావా? కొట్టక ముద్దు పెట్టుకుంటారా? మరి దాని గురించేగా నేను వెయిటింగ్. అమ్మ మళ్ళీ కొట్టింది. ఏమైందమ్మా? అయ్యో, పాలన్నీ నేల మీద ఒలికిపోయాయి నాయనా. ఫోన్లేమ్మా, నేను వచ్చి చూస్తాలే. ఏమైందిరా? అడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. అడ్డానండి ప్రేమలో మరి. హలో, ఫ్లాట్ అయిపోయాను. ఇది బాడీ అనుకున్నావా లేక? 70 ఎకరాల క్లీన్ అండ్ గ్రీన్ సిటీలా ఉంది. ఇంతకీ ఎందుకు వచ్చావు? వాచ్ తెచ్చాను. బయలుదేరొచ్చు. అబ్బా, నాన్న ఉంటాడు. మంచి కళ చెడగొట్టాడు. మీరా అనుకున్నట్టుగానే వచ్చారు. అనుకున్నావా? దేనికి? అది అది ఏంటది? ఇంటికి మీరెందుకు వచ్చారో చెప్పండి. నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నాకు తెలుసు మీరు అడుగుతారని. నీకెలా తెలుసు? ఎక్స్పెక్ట్ చేశా. ఏమని? నేను చెప్పను, మీ నోటితో మీరే చెప్పాలి. నాకు నైటు ఛీ! నీ ఆటో కావాలి. ఎక్కడికో తీసుకెళ్ళి ఇలా చేసావేంటయ్యా? నేనేం చేశాను? ట్యూబ్ లైట్. సర్లే, హార్బర్ లో తీసేసారా? చచ్చా, అమ్మ ఆపరేషన్కి ఇంకా 2 నెలలే ఉంది. అందుకని నైట్లో ఆటో వేద్దామని. నువ్వు అడిగితే ఆటో ఏంటి బాసు,
ఏమైనా ఇస్తాను. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే ఏమైందండి? కనపడ్డంలా యాక్సిడెంట్. హాస్పిటల్ తీసుకెళ్దాం. హాస్పిటల్కి మనం తీసుకెళ్తే తర్వాత పోలీసులు మనల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఆ తర్వాత సాక్ష్యాలు కేసులు అంటూ కోర్టుల చుట్టూ తిరగాలి. ఎల్లవయ్యా, వాళ్ళు చస్తే ఆ తప్పు గుద్దిన ఆ బండి డ్రైవర్ది కాదు, మీ అందరిది. భయపడకండి సార్. డాక్టర్ గారు, అర్జెంట్ గా వీళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి. ఎవరయ్యా వీళ్ళు? యాక్సిడెంట్ జరిగి చావు బతుకుల మధ్య ఉన్నారు. యాక్సిడెంటా? పోలీస్ కేసు అయ్యా, కుదరదు. డాక్టర్లు ప్రాణాలు పోయడానికి ఎంబీబీఎస్ చదువుతారు, తీయడానికి కాదు. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చే లోపు వీళ్ళకి ఏమన్నా జరిగిందో నీ ఒంటి మీద ఉన్న ఈ తెల్లకోటు ఎర్ర కోటుగా మారుతుంది. సార్ 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 ఏంటయ్యా? కంప్లైంట్ ఇవ్వాలి. ఓ గంటకు రాకూడదు? ఇద్దరు మనుషులు చావు బతుకుల మధ్య ఉన్నారు సార్. ఆ విషయం వెళ్ళి డాక్టర్కి చెప్పాయా? అక్కడి నుంచే వస్తున్నాను సార్. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలన్నారు. మర్డర్ కేసా? కాదండి, యాక్సిడెంట్. ఏం గుద్దింది? భార్యాభర్తలు స్కూటర్ మీద వెళ్తుంటే సియారా గుద్దింది సార్. బండి నెంబర్ ఉందా? AP9AC 789. యాక్సిడెంట్ జరుగుతుంటే నువ్వు చూసావా? లేదండి, చూసిన వాళ్ళు చెప్పారు. చూసిన వాళ్ళు చెప్తే స్టేషన్కి వచ్చేస్తావా? ఏం చేస్తుంటావు? ఆటో డ్రైవర్. ఆటో తోలుకోక నీకెందుకయ్యా? కేసు పెట్టగానే సరిపోదయ్యో, కోర్టు చుట్టూ తిరగాలి. దేని చుట్టూ తిరగడానికైనా నేను రెడీ సార్. ముందు కంప్లైంట్ తీసుకోండి. సరే, నీ కర్మ, రాయ్. నా అడ్రస్, ఆటో నంబర్ కూడా రాస్తున్నాను సార్. ఇంతకు ముందు మీరు చిలకలూరుపేటలో పనిచేశారా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పేవే? మా అమ్మ చెప్తూ ఉండేది, సిఐ శంకర్ ఉన్నప్పుడు పేటంతా కలకల్లాడుతూ ఉండేదని. నిజమేనా? దాని పేరేంటే? షకీలా. నీ అబ్బా, ఆనందమే వచ్చిందే నీకు. కింద నుంచి పైదాకా తెగబరిసిపోయావు. ఏంటి నడుము వీక? ఈ మాత్రం దానికి ఇంత? ఏం కుషే సార్? ఓ సారీ సార్, మీరు కొంచెం బిజీలో ఉన్నట్టున్నారు, బయట ఉంటాను. ఏం పర్లేదు చెప్పు. ఎవడో అరియంట సార్, ఖుషీ బ్యాంక్ ఎండి సిఆర్ఐ యాక్సిడెంట్ చేసిందని చెప్పి నంబర్ తో సహా రాసి కంప్లైంట్ ఇచ్చాడు సార్. ఏం చేస్తుంటాడు వాడు? ఆటో డ్రైవర్ అంట సార్. ఆటో డ్రైవర్ కన్నీ గుండెలా? హలో, సిఐ శంకరియర్. ఏంటయ్యా, అరగంట నుంచి నీ సెలెక్ట్ ట్రై చేస్తున్నాను. చిన్న పనిలో ఉన్నాను సార్. నేనే మీకు చేద్దాం అనుకున్నాను, మీరే చేసేసారు. సరే, బండి యాక్సిడెంట్ అయింది. అదే సార్, ఆటో వాడు మేము చిన్న కంప్లైంట్ ఇచ్చాడు. వాడేం చేశాడన్నది కాదు నాకు కావాల్సింది, నువ్వేం చేస్తున్నావో చెప్పు. నేను చూసుకుంటాను సార్, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. చూడు, రేపటిలోగా నువ్వు వాడిని ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే నేను వాడిని ఏం చేసినా నువ్వు సైలెంట్గా ఉండాలి. ఏం చేస్తావో ఆలోచించుకో. వాళ్ళిద్దరూ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్. ఇందాక ఆవేశంలో ఇట్స్ ఆల్ రైట్. AP9W8761. ఎవడిదిరా ఈ ఆటో? సార్, ఈ బండి నాదే. ఓహో, ఈ బండిదా? మర్యాదగా మాట్లాడండి. అబ్బా, అందానికి తగ్గ పొగరుంది. అవును, నిన్న ఇదే ఆటో తీసుకొచ్చి ఖుషీ బ్యాంక్ ఎండి మీద కంప్లైంట్ ఇచ్చిన మగాడు ఎవడే? రాత్రి నా ఆటో రెంట్కి ఇచ్చాను. మంచి బిజినెస్. ఆటో ఒకటే రెంట్కి ఇస్తావా, లేకపోతే నువ్వు కూడా రెంట్కేమన్నా? ఏంట్రా బెదిరిస్తున్నారు? పీక్తారా? నేనిక్కడ 3 లెక్క పెట్టేలోగా నా కంటికి ఎవడన్నా కనిపించాడో
సెల్లో తోసి ఎముకలు ఏరేస్తా. 1 2 3. ఒక్కసారి నీ వెనక్కి తిరిగి చూడు. చూసావుగా ఆటో వాళ్ళ కెపాసిటీ ఏంటో. నువ్వు ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే నీ ఎముకలు ఏరేస్తారు. ఆ బ్యాంక్ ఎండి గాడి పని అయి ఉంటుంది.